హలో ఫుడీస్, వెల్కమ్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్. చామదుంప పులుసు అంటే చాలామందికి నచ్చదు కదా. అలాంటి వారికి ఈ చామదుంప ఫ్రై అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చామదుంపలను నీటిలో వేసుకొని మట్టిపోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు వేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్లో ఆర్ ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక గిన్నెలో తగినన్ని పప్పులు, ఎండు కొబ్బరి, కొన్ని వెల్లుల్లి రెవ్వలు, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ వేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి పక్కన ఉంచుకోవాలి. చామదుంపలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకొని అవి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన చామదుంపలను తీసుకొని తోలు తీసేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగా ఉండడం వల్ల కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొంచెం ఓర్పుగా చేసుకుంటే సులువుగా అయిపోతుంది. ఇలా తోలు తీసి పక్కన ఉంచుకున్న చామదుంపలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని చామదుంపలను వేసి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దుంపలను ఒక గిన్నెలో తీసుకొని ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసుకొని కలిపేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.